హలో హాయ్ నమస్తే, నా హోమ్ కిచెన్ ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను మీకు చాలా టేస్టీగా చికెన్ ఫ్రై రెసిపీని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. చికెన్లో ఎన్నో ప్రోటీన్స్, విటమిన్స్ మరియు ఎన్నో మంచి హెల్త్కి యూస్ఫుల్ అయ్యే ఎన్నో న్యూట్రియంట్స్ మనకి చికెన్లో చాలా ఈజీగా లభిస్తాయి. సో ఈ రెసిపీని ఇంట్లో మనకి ఎంతో అవైలబుల్గా దొరికే ఇంగ్రీడియంట్స్తో ఈజీగా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూసేద్దాం, వచ్చేయండి. సో ఈ రెసిపీకి ముందుగా అయితే ఒక ½ kg చికెన్ని తీసుకోండి. ఈ విధంగా చికెన్ని ఒకటే మంచి పీసెస్ని మీరు తీసుకొని మెత్తటి పీసులనే నేను తీసుకున్నాను. సో వీటిని ఉప్పు వెనిగర్ కలిపిన నీటిలో చికెన్ని 10 నుంచి 15 నిమిషాల పాటు సోక్ చేయండి. దానివల్ల ఇంప్యూరిటీస్ అన్నీ పోయి చికెన్ చాలా ప్యూర్గా ఉంటుంది. ఇప్పుడు చికెన్ని మ్యారినేట్ చేసుకుందాం. మ్యారినేషన్ కోసం ముందుగా ½ టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని 1 టేబుల్ స్పూన్ కారం వేసుకున్నాను. ఈ కారం నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న కారం ఇది. సో ఈ కారం వేసుకొని ఈ పీసెస్ అన్నిటికీ బాగా పట్టేలాగా మ్యారినేట్ చేసుకోవాలి. చికెన్ పీసెస్కి బాగా పట్టేలా చూడండి. ఎంత బాగా మ్యారినేట్ చేస్తే చికెన్ అంత బాగా చక్కగా ఫ్రై అవుతుంది, టేస్టీగా ఉంటుంది, క్రిస్పీగా ఉంటుంది. సో దీన్ని ఒక 20 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మసాలాను తయారు చేసుకుందాం. మసాలా కోసం 2 యాలకులు, 4 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క, ఒక చిన్న అనాస పువ్వు, 1 టేబుల్ స్పూన్ షాజీరా, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 స్పూన్లు ధనియాలు, ఒక బిర్యానీ ఆకు, 5 నుంచి 6 ఎండుమిర్చి వేసుకొని ఈ మసాలాలు చూసారు కదండి. సో ఈ మసాలాలన్నింటినీ ఒక గిన్నె పెట్టుకొని, గిన్నె కొంచెం వేడైన తర్వాత ఈ మసాలాలన్నింటినీ కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. 5 నుంచి 6 నిమిషాలు ఫ్రై చేస్తే చాలు. మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి, దోరగా వేయించుకోండి. మరీ ఎక్కువ సేపు కాకుండా, కలర్ ఎక్కువ మారిపోకుండా చూసుకోండి. ఇలా దోరగా వేగితే చాలు. ఇలా వేగిన దాన్ని మీరు పక్కన పెట్టేసి చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసి పౌడర్ చేసుకోవాలి. ఇప్పుడు అది చల్లారుతూ ఉంటుంది. లోపల నేను ఒక కడాయి పెట్టుకున్నాను. ఏ గిన్నె అయినా పర్వాలేదండి, కొంచెం వెడల్పుగా ఉంటే ఫ్రై చేయడానికి మనకి ఈజీగా ఉంటుంది. సో నేను ఇలాంటి కడాయి పెట్టుకొని 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల కుకింగ్ ఆయిల్ వేసుకున్నాను. నేనైతే పల్లీలు నూనె తీసుకున్నాను. మీరు ఏ నూనె అయినా మీరు తీసుకోవచ్చు. నూనె వేడైన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా వేసాను. 2 మీడియం సైజు ఆనియన్స్ని తీసుకోండి. ఆ ఉల్లిపాయలని చిన్న చిన్న ముక్కలుగా తరిగి అవి కొంచెం పింక్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసి ఫ్రై చేసుకోండి. ఈ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్తో పాటు వెల్లుల్లిపాయలను కూడా నేను ఒక 5-6 వెల్లుల్లిపాయలని దంచి వేశాను. సో ఇదిగో చూడండి. సో అలాగా కచ్చపచ్చగా దంచి వేయండి, టేస్ట్ చాలా బాగా వస్తుంది. ఇప్పుడు నేను కొంచెం పుదీనా కూడా యాడ్ చేశాను. పుదీనా వల్ల మంచి ఫ్లేవర్, అలా మంచి టేస్ట్ కూడా వస్తుంది. ఈ ఆనియన్స్ ఫ్రై అవ్వడానికి నేను కొద్దిగా సాల్ట్ యాడ్ చేశాను. అలానే చిటికెడు పసుపు వచ్చి ఇలా ఆయిల్లో వేసి ఫ్రై చేయడం వల్ల కర్రీకి మంచి కలర్ వస్తుంది, అలాగే మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. సాల్ట్ కూడా మీ యొక్క టేస్ట్ ప్రకారం యాడ్ చేసుకోండి. మనం మ్యారినేషన్లో సాల్ట్ని యాడ్ చేసాం కదా, అది గుర్తుపెట్టుకుని ఇక్కడ సాల్ట్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఆనియన్స్ ఫ్రై అయిపోయినాయి కదా, మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని ఇందులో యాడ్ చేసేద్దాం. విధంగా యాడ్ చేసి చక్కగా చికెన్ అంతా కూడా ఫ్రై చేసుకోవాలి. ఇలా వేయగానే చికెన్ని మాత్రం ఒక 5 నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల ఏంటంటే చికెన్లో ఉండే వాటర్ ఏదైతే ఉందో అంతా కూడా బయటకు వచ్చేస్తుంది. 5 నిమిషాలు హై ఫ్లేమ్లోనే ఉంచి చక్కగా ఫ్రై చేసుకోండి. మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కాబట్టి చికెన్ కూడా బాగా చక్కగా క్రిస్పీగా, అలాగే లోపలంతా కూడా చాలా జ్యూసీగా, టేస్టీగా ఉంటుంది. 5 నిమిషాల తర్వాత నేను కొన్ని కరివేపాకు యాడ్ చేసుకున్నాను. కరివేపాకు కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి. 5 నుంచి 6 పచ్చిమిర్చిని మజ్జిగ చీల్చుకొని అవి కూడా వేసి బాగా ఫ్రై చేసుకోండి. కరివేపాకుని ఈ విధంగా యాడ్ చేయడం వల్ల మంచి సువాసన వస్తుంది, అలానే హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. సో డెఫినెట్గా కరివేపాకుని అయితే యాడ్ చేయండి. అంతేనండి, చక్కగా దగ్గరే ఉండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 నిమిషాలు అలా ఫ్రై చేసుకోండి. ఫ్రై అయిన తర్వాత మనం మసాలా పౌడర్ని రెడీ చేసి పెట్టుకున్నాం కదా, నేను ఇక్కడ ఒక 3/4 మసాలా పౌడర్ని తీసుకున్నాను. మిగిలింది కూడా నేను యూస్ చేస్తాను. ఫస్ట్ ఈ మసాలా పౌడర్ని పాయింట్లో వేసి కొద్దిసేపు ఇంకొక 5 నిమిషాలు చికెన్ని బాగా ఫ్రై చేసుకోండి. చికెన్ ఎక్కడ అడగంటకుండా ఈ విధంగా కలుపుతూ మీరు ఫ్రై చేసుకోండి.
ఇప్పుడు చూడండి కొద్దిగా మసాలాలన్నీ బాగా పట్టింది కదా. ఇప్పుడు నేను మిగిలిన మసాలా పౌడర్ కూడా వేసి ఫ్రై చేసుకుంటున్నాను. ఈ ఫ్రై చాలా బాగుంటుందండి, ట్రై చేయండి. చాలా ఈజీగా కూడా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. మీకు చాలా అవైలబుల్గా ఈజీగా ఇంట్లో దొరికే ఇంగ్రీడియంట్స్ తోటే ప్రిపేర్ చేస్తాం కదా. సో చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇది చూసారా, ప్రిపేర్ అయిపోయింది ఆల్మోస్ట్ మన చికెన్ ఫ్రై. నేను మీకు చూపిస్తున్నాను. చాలా జ్యూసీగా ఉంటుంది, పీస్ కూడా చక్కగా క్రిస్పీగా కూడా ఉంటుంది. పైనుంచి క్రిస్పీగా ఉంటుంది, లోపలంతా కూడా చాలా జ్యూసీగా చాలా బాగుంటుంది. ఇది మీరు వేడి వేడి అన్నంలో కానీ చపాతీస్, రోటీస్, బిర్యానీస్లో దేనికైనా సరే ఇది చాలా పర్ఫెక్ట్గా సైడ్ డిష్గా సెట్ అవుతుంది. సో డెఫినెట్గా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చిందా? అయితే నాకు లైక్ చేయండి. అలానే మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. మీకు మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు చూడండి, ఆల్మోస్ట్ మన చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. నేను ఇలా వుడెన్ గరిటెని వాడాను, ఎందుకంటే పీస్ ఎక్కడా కూడా విరిగిపోకుండా చక్కగా ఉంటుంది అన్నమాట. షేప్ అలానే ఉంటుంది. సో డెఫినెట్గా మీరు కూడా మీ దగ్గర ఉంటే యూస్ చేయండి. ఇప్పుడు మనం ఇలా ప్రిపేర్ అయిన ఈ చికెన్ ఫ్రైలో కొద్దిగా కొత్తిమీర కూడా చల్లుకుందాం. కొత్తిమీర ఫ్లేవరే చాలా డిఫరెంట్గా చాలా బాగుంటుంది కదా. సో స్కిప్ చేయకుండా ఈ కొత్తిమీరను యాడ్ చేయండి. ఇప్పుడు కొంచెం సేపు జస్ట్ ఒక 1 minute మరలా ఒకసారి కలుపుకొని, పీసెస్ చూసారా ఎంత చక్కగా అక్కడక్కడ కొంచెం రెడ్డిష్గా చక్కగా ఫ్రై అయినాయి. సో దగ్గరే ఉండి కలుపుకుంటూ ఈ చికెన్ ఫ్రైని చేసుకోవాలి. అంతేనండి, ఈ టిప్స్ని ఫాలో అవుతూ చికెన్ ఫ్రైని ట్రై చేయండి. ఇప్పుడు మిగిలిన ఇంకొంచెం కొత్తిమీరను కూడా చల్లేసుకున్నాను. అంతే, రెడీ అయిపోయిందండి చికెన్ ఫ్రై. చాలా బాగుంటుందండి. సో డెఫినెట్గా మీరు ట్రై చేయండి, నన్ను నమ్మండి. ఈ రెసిపీ అయితే ఇంకా ఎక్స్ట్రా ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇప్పుడైతే నేను స్టవ్ ఆఫ్ చేసాను, మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు అలా వదిలేసి ఇప్పుడు నేను సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుంటాను. ఈ కర్రీ లేకపోతే ఈ ఫ్రై రైస్లో కూడా బాగుంటుంది, చపాతీస్, రోటీస్ అన్నిటిలోకి కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. సో ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మీ కామెంట్స్ నాకు చాలా ఎంకరేజింగ్గా ఉంటాయి. సో డెఫినెట్గా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అసలు నాకు కుక్ చేస్తున్నప్పుడే ఆ స్మెల్కి నాకు అసలు నోరు ఊరిపోతూ ఉంది. చాలా ఈజీగా కూడా ప్రిపేర్ చేసేసుకున్నాం కదా, ఇంట్లో మనకి అవైలబుల్గా ఉండే స్పైసెస్ తోటి. స్పైసీ కూడా చాలా తక్కువే ఉంటుంది, మరీ ఎక్కువేమి ఉండదు. నేను చెప్పిన కొలతలతో కనుక మీరు ప్రిపేర్ చేసుకుంటే చాలా స్పైసెస్ కూడా తక్కువ ఉంటాయి. మీకు కావాలనుకుంటే ఇంకొంచెం స్పైసెస్ని మీరు యాడ్ చేసుకోవచ్చు, కాకపోతే ఈ స్పైసెస్ చాలా చక్కగా సరిపోతాయండి. సో ట్రై చేయండి. ఇప్పుడు నేను మీకు ఇది ప్లెయిన్ రైస్లో, స్టీమ్డ్ రైస్లో నేను ఒకసారి వేసుకొని టేస్ట్ చేయబోతున్నాను. వచ్చేయండి ఫ్రెండ్స్, ఎలా ఉందో చూసేద్దాం. నేను దీనికి కాంబినేషన్గా పర్ఫెక్ట్ సైడ్ డిష్గా వెజిటేబుల్ సలాడ్ని, అలానే ఒక బాయిల్డ్ ఎగ్ని కూడా పెట్టుకున్నాను. సో ఇంకెందుకండి లేట్ చేయడం, టేస్ట్ చేసేద్దాం. ఎక్స్ట్రా ఆర్డినరీగా ఉందండి. సో ట్రస్ట్ మీ, ప్లీజ్ ట్రై దిస్ రెసిపీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. Until then, bye. Take care.